ఉపవాస దినాల్లో ఈ ఆదివారం రెండు ఆదివారం. మరి ఈ నెలలో కూడా మార్చి నెలలో మనకు గొప్ప సంగతి ఏమంటే ఫిబ్రవరి నెల మరి ఆదివారంతో ప్రభుదినంతో ప్రారంభించినాము. మరి మార్చి నెల కూడా ప్రభుదినంతో ప్రారంభిస్తున్నాం. చాలా జీవనకరంగా ఉంటుంది మన జీవితాలు. మొదటి రోజు మొదటి ఆదివారం దేవుని సన్నిధిలో గడపడం అనేది చాలా విలువైనది. మరి ఈ దినాన్ని ఈరోజే గడుపుకోలేక చాలామంది ఉన్నారు. వాళ్ళకు దాని విలువ తెలియదు. దేవుని యొక్క విలువ తెలియని వారు ఎంతోమంది ఈ దినం కోసం ప్రయాసపడుతూ ఉంటారు, ఈ దినం చూడాలని. కానీ భయం లేని తనాలు అవన్నీ మనం ఏం చేయలేం. ఎందుకంటే ఎవరికి ఎవరు పూచి ఎవని మనస్తత్వాన్ని బట్టే దేవుడు తీర్పు తీరుస్తూ ఉంటాడు. ఈ ఒక్కోసారి బాధ అవుతుంది. ఇంత భయం లేకుండా ఎట్టుంటారు, అన్ని విషయాలకు భయపడుతూ ఉంటారు. దేవుని విషయాలకు ఎందుకు భయపడడం అనేది ఒక బాధ అవుతూ ఉంటుంది. కానీ మనం ఏం చేస్తాం చెప్పండి? ప్రార్థన మాత్రమే చేస్తాం. లేదంటే నువ్వు నాకు చెప్పడానికి అంటారు, అంతే కదా. వాళ్ళ కోసం కనిపెట్టి ప్రార్థన మాత్రమే చేయాలి మనం. ఈరోజు ఈ 3 లేఖన భాగాలలో మనకు ఏమంటే ఏం చెప్పినాం చూడండి. మన అంశం ఏమి? యేసు వైపు చూసి మనకు యెషయా గ్రంథంలో ఒక మాట చదువుకున్నాం అందరం. యెషయా గ్రంథం 45:22 వచనం. యెషయా గ్రంథం 45:22 వచనంలో 45:22 మనం అందరం చూడాలి. భూదిగంతముల నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందుడి. దేవుడును నేనే, మరి ఏ దేవుడును లేడు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దయ కలిగిన తండ్రి, నీ కృపలో నీ సన్నిధానంలో ఈ ప్రభు దినములో పరిశుద్ధ దినములో తండ్రి చదవబడిన లేఖన భాగాలను కొద్ది మాటలు నేను ధ్యానించిన ఉండగా నా వైపు చూసి రక్షణ పొందండి అని మీరు ఇస్తున్నారు. అవును దేవా, మేము మీ వైపు చూసే భాగ్యం ఇక్కడ చేరిన మా అందరికీ దయచేయమని కొద్ది మాటలు ధ్యానిస్తుండగా పరిశుద్ధాత్మ తండ్రి నాతో మాలో ఉండి మీరు మాట్లాడమని, సమస్తము మర్యాదగా క్రమంగా జరుగులాగిన కృప దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ప్రియమైన దేవుని సంగమ, మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దేవుడు ఉన్నతముగా దీవించును గాక. ఈ నెల కూడా దేవుని ఆశీర్వాదాలతో మనము ప్రారంభించి ఆ ఆశీర్వాదాలు పొందుకోవాలి. ఎందుకంటే ఇలాంటి ఉపవాస దినంలో మనం ఆయన సన్నిధికి చేరి పశ్చాత్తాప హృదయంతో ఆయన సన్నిధికి చేరి ఆ రక్షణ భాగ్యాన్ని మనము పొందుకోవాలి. ఆ అవకాశం మళ్ళా మనకు ఒక నెల పొడిగించి మన జీవితంలో మళ్ళా ఒక నెల పొడిగించినాడు. ఈరోజు చూడలేక చాలా మంది వెళ్ళిపోయింటారు. ఒక్కొక్క నెల మనకు పొడిగించినాడు దేవుడు. మరి ఈ లెంట్ దినాల్లో ఉపవాస వ్రత దినాల్లో దేవుని వైపు చూసి మనమందరము రక్షణ పొందుకోవాలి. మరి రక్షణ ఆయన వైపు చూస్తే ఏం కలుగుతుంది? దేవుని వైపు చూస్తే మనం మనసుల వైపు చూస్తూ ఉంటాం. ఏదన్నా సమస్య వస్తే ఈ మనిషి ఏమన్నా చేస్తాడా, ఆ మనిషి ఏమన్నా మాకు సహాయపడతాడని మనిషి వైపు చూస్తాం. కానీ దేవుడు ఏం వాక్యం చెప్తుందంటే కీర్తన 34:5 కీర్తనలో 5వ వచనంలో, కీర్తన 34:5 వచనంలో ఆ మాట చూస్తే చాలా బాగుంటుంది. కీర్తన 34, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగిన వారి ముఖములెన్నడూ లజ్జింపకపోవును. ఆమేన్. నీవు దేవుని వైపు చూస్తే నీవెప్పుడు సిగ్గుపడవు. మనసుల వైపు చూస్తే సిగ్గుపడతావు, మనసులో నమ్ముకుంటే సిగ్గుపడతావు. ఈరోజు నువ్వు ఆయన వైపు చూస్తే నీకు వెలుగు కలుగుతుంది. దేవుని వైపు చూస్తే నువ్వు వెలుగు కలుగుతుంది. ఈ ఉదయకాలంన ఈ ప్రభు దినంలో పరిశుద్ధ జనంలో నీ చూపు ఎటువైపు ఉన్నది? ఏదైనా సమస్య వస్తేనే మనకు గుర్తొచ్చేది మా బంధువులు గుర్తొస్తారు, వాళ్ళ దగ్గరకు పోతే నాకు సహాయం చేస్తారు వీళ్ళు. కానీ దేవుడు చెప్తున్నాడు, నా వైపు చూస్తే, యేసు వైపు, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగింది, వారి ముఖములు ఎన్నడను. దేవుని వైపు ఎవరైతే చూస్తారో వాళ్ళు అవమానం పొందరు, సిగ్గుపడరు, లజ్జపడరు. మనుషుల వైపు చూస్తే సిగ్గుపడతారు, అవమాన పాలు అయిపోతారు అనేది ఈ ఉదయకాలంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుని ప్రియ సంగమా, నీ చూపు దేవుని వైపే ఉండాలా.
నీ చూపు దేవుని పాదాల వైపే ఉండాలా, నీ చూపు పరలోకం తట్టే ఉండాలి. కానీ నరుల తట్టు ఉంటే మనము ఇబ్బందులు పడతామని ఈ ఉదయకాలంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అలాగే చూడండి, కీర్తన 36 ఆ 9వ వచనంలో మనం చూస్తే ఎంత గొప్ప మాట ఉన్నది. కీర్తన 36, నీ యొద్ద జీవపు ఊట కలదు, నీ వెలుగును పొందియే మేము వెలుగు చూచుచున్నాము. నీ వెలుగును పొంది వెలుగును చూస్తా ఉన్నాం. అవునా? నీ వెలుగును పొందియే వెలుగును చూస్తున్నాము. దేవుని ప్రేక్షకులు జ్ఞాపకం చేసుకున్నాం. ఉదయ కాలంలో ఆయన వెలుగును పొందే మనం వెలుగు చూడగలుగుతున్నాం. ఆయన వెలుగు చూడకపోతే మనం వెలుగు చూడలేము. ఆయన తట్టు చూస్తే వెలుగు కలుగుతుంది. ఆ వెలుగును పొందుకుంటే వెలుగు చూస్తాం, లేదంటే చూడలేమని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి మరి ఈ 3 పాఠాలలో ఒకే సందేశం ప్రకటిస్తూ ఉన్నది. ఏమంటే దేవుడు రక్షకుడు, ప్రార్థన దేవుని దగ్గరకు తీసుకువెళ్తుంది. 3వది వచ్చేసి విశ్వాసం చిన్నదైనా దేవుని చేతిలో మహిమను ఉత్పత్తి చేస్తుంది. ఈ 3 పాఠాల అంశం ఏమంటే ఓవరాల్గా మొదటి దానికి ఏమంటే దేవుడే రక్షకుడు. రెండో పత్రిక పాఠం ఏమి? ప్రార్థన మనల్ని దేవుని దగ్గరికి చేరుస్తుంది. 3వ పాఠము మా దేవుని చేతిలో మరి విశ్వాసం, చిన్న విశ్వాసమైన దేవుని చేతిలో మహిమ పెద్దదిగా అయిపోతుంది అనేది దాని సారాంశం. ఈ 3 పాఠాలలో ఉన్న సారాంశం అది. ఈ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు యెషయా గ్రంథం వస్తాం. అందరూ యెషయా గ్రంథం తీసి పెట్టుకొని, యెషయా గ్రంథంలో దేవుని ఆహ్వానము, నన్ను ఆశ్రయించుడి, రక్షింపబడుడి. ఈ లేఖన భాగం అంశం ఏమంటే నన్ను ఆశ్రయించండి. ఈ పారాగ్రాఫ్ అంశం ఏమి? నన్ను ఆశ్రయించుడి, రక్షణ పొందండి. మీరు నా యొద్దకు రండి, రక్షణ పొందుకోండి అంటున్నాడు. మరి ఆయన వద్దకు వచ్చిన వాళ్ళకి రక్షణ, రాని వాళ్ళకి రక్షణ, వచ్చిన వారికి రక్షణ. కాబట్టి ఈ మాట మనం మర్చిపోకూడదు. ఆయన అసలు రక్షణ అంటే ఏంది? రక్షణ గురించి చాలా మంది అపోహాలు ఉంటాయి. చాలా మందికి ఈ దినాల్లో రక్షణ గురించి తెలియదు. ఏదో మేము రక్షించమన్నాం అనుకుంటాం. ఏంది రక్షణ అంటే? ఎవరిని అడిగితే రక్షణ అంటే ఏం చెప్తారు? ఈరోజు మనం తెలుసుకోవాలి. నేను ఈరోజు రక్షణ గురించి ఈరోజు మెసేజ్ ప్రిపేర్ అయినా. ఎందుకంటే రక్షణ అనేది తెలుసుకోవాలని ఎక్కువ నేను చూస్తాను. రక్షణ అంటే ఏమిటి అనేది మనం తెలుసుకోవాలనేది మనం ఇక్కడ చూడాలి. ఈరోజు బాగా గుర్తు పెట్టుకోవాలి. ఇప్పుడు ఎవరైనా రక్షణ అని అడిగినా కూడా మీరు చెప్పే విధంగా ఉండాలి. మళ్ళీ మేము పీడిఎఫ్లో మీకు గ్రూప్లో పెట్టాం. మళ్ళీ చదువుకోండి. ఈ మాటలన్నీ టైప్ చేసి పెట్టినాం. ఎందుకంటే మీకు నిలిచిపోవాలి. ఎవరన్నా అడిగితే రక్షణ అంటే ఏంటంటే చాలా మందికి తెలియదు. చాలా మంది రక్షణ అంటే ఎందులో రక్షణ అంటే రక్షించమన్నా, బాప్తిజం తీసుకున్నాంలే రక్షణ పడినాము అంటారు. రక్షణ పొందాల, రక్షణ మార్గంలో కొనసాగించాలనేది మనం తెలుసుకోవాలి. రక్షణ అంటే పూర్తి దాని గురించి తెలుసుకున్నాం. ఎపిసిల్ రాసిన పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలలో దాని రక్షణ కారణం అంటే ఆ మొదటి వచనంలో ఏంటంటే మీ అపరాధముల చేతను, ఎఫెసీ 2:1 వచనంలో మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా, మీ అపరాధముల చేత, మన అపరాధముల చేత మనము చచ్చిన వారై ఉండగా ఆయన క్రీస్తుతో మనల్ని కూడా బ్రతికించినాడు. రక్షణ జ్ఞానం ఇది. నువ్వు రక్షించబడడానికి ఎవరు కారణం అంటే పాపముల చేత మనం చచ్చిపోయిన వాళ్ళను మళ్ళీ ఆయన బతికించినాడు. ఇది ఒక కారణము. మొదటి స్టెప్ ఇది. మొదటి స్టెప్ ఏది? మన పాపముల చేత చచ్చి ఉన్నప్పుడు ఆయన క్రీస్తుతో బ్రతికించినాడు. ఇక ఆ 10 వచనాలను చదివితే ఈ రక్షణ కార్యం మీకు అంత అర్థమవుతుంది. ఇంటికి నాకు చదువుకోండి, ఆ విషయాలన్నీ మీకు తెలుస్తాయి. ఎలాంటి స్థితిలో ఉన్నప్పుడు అంటే ఆయన రక్షించిన తర్వాత హెచ్కేలు గ్రంథము 36వ అధ్యాయం 27వ వచనంలో ఏముందంటే నా ఆత్మను మీ యందుంచి నా కట్టడలను అనుసరించువానిగాను నా విధులను గైకుని వారిగా మిమ్మల్ని చేసేదను. 36:27 వచనం. 36:27